సో హలో ఇవన్నీ మీరు చూస్తున్న ఐడి యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మీకు టాపిక్ తెలుసు. సో ఫొటోస్ సెల్ చేసి డాలర్స్ ఎలా అర్న్ చేయాలి, సో డాలర్స్ ఎలా అర్న్ చేయాలి, ఫొటోస్ సెల్ చేసాను దాని గురించి ఈరోజు మాట్లాడదామని చెప్పాను. అండ్ ఈరోజు నేను నా అకౌంట్ కూడా చూపిస్తా. సో ఇది జెన్యూనా ఫేక్ అన్న దాని గురించి ఈరోజు మాట్లాడదాం. సో నిజంగా ఫొటోస్ సెల్ చేసి డాలర్స్ అర్న్ చేయొచ్చా అంటే నా తరపు నేను చెప్పేది ఏంటంటే మంత్ అంతా మీరు కష్టపడితే డెఫినెట్గా మంత్లీ అర్న్ చేయొచ్చు. బట్ స్టార్టింగ్లో ఇది స్టార్ట్ చేసిన స్టార్టింగ్లోనే రాదు. ఒక 1 month 2 months తర్వాత పక్కా మీకు టర్నింగ్ వస్తుంది. సో నా ప్రూఫ్ కూడా మీకు చూపిస్తా. సో అస్సలు లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ఇట్. సో వీడియోలోకి వచ్చేసాను కదా, మీకు ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తాను. సో ఫొటోస్ అమ్మి అసలు డాలర్స్ ఎలా అర్న్ చేయాలి అంటే, సో అందులో మీకు ఒక వెబ్సైట్ పేరు చెప్తాను. ఇది ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. నేను రిలేటెడ్గా దాని గురించి ఏం చేయట్లేదు. సో క్లారిటీ ఇద్దామని నేను చేస్తున్నా. వెబ్సైట్ పేరేమో shutterstock.com. ఆల్రెడీ వినే ఉంటారు, చాలా వీడియోస్ కూడా చూసుంటారు. సో ఇందులో ఆల్రెడీ వర్క్ చేసి అసలు మనీ రావు అన్న వాళ్ళకి నేను చెప్తున్నా, మనీ వస్తాయి, డెఫినెట్గా వస్తాయి. కాకపోతే మీరు ప్రాపర్ వేలో వర్క్ చేసి ఉంటారు. సో నేను చెప్తా అసలు ఏ ఫొటోస్ అందులో అప్లోడ్ చేస్తే మనీ వస్తాయి, అసలు ఆ ఫొటోస్ కూడా అప్పుడు ఎవరైతే అంటారో అన్నప్పుడు మీరు ఏ ఫొటోస్ అప్లోడ్ చేయాలో అది దాని గురించి కూడా ఏం టెన్షన్ పడకండి. మీకు మంచి 2 యాప్స్ చూపిస్తా. సో ఆ రెండిట్లో ఇందులో ఫొటోస్ మీరు డౌన్లోడ్ చేయడం, ఇందులో అప్లోడ్ చేయడం. అండ్ ఇంకొకటి, ఇందులో డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు ఒక డౌట్ రావచ్చు, అన్నప్పుడు ఇందులో డౌన్లోడ్ చేసాం, సో ఇదేమైనా కాపీరైట్ స్ట్రైక్ కానీ లేదా ఫోటోలు ఏమి క్లెయిమ్ చేయడం కానీ కంప్లైంట్ కానీ సో అలాంటివి ఏం జరగవు. ఇందులో నుంచి డౌన్లోడ్ చేసి మీరు ఎక్కడైనా అమ్ముకొని నేను ఎప్పుడు క్వశ్చన్ చేయడు. సో డెఫినెట్గా మనీ అనేది వస్తుంది. సో అలాగని మీరు విపరీతమైన అమ్మకుండాను ఒక ప్రాపర్ వేలో కొన్ని ఫోటోలు తీసుకొని అమ్మండి, నేను చూపిస్తాను. సో ఇప్పుడు నేను చెప్పాక shutterstock.com అని. సో ఇందులో ఫస్ట్ నా ఇది చూపిస్తా, పేమెంట్ ఆప్షన్, నా అకౌంట్, నా ఐడి, నా డాలర్స్ చూపిస్తాను. దాని తర్వాత ఏ యాప్ నుంచి ఫొటోస్ డౌన్లోడ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. సో నెక్స్ట్ నా మొబైల్ స్క్రీన్లోకి వెళ్ళిపోదాం, పదండి. సో ఇప్పుడు మీరు చూసారండి, నా మొబైల్ స్క్రీన్లోకి వచ్చేసారు. నా మొబైల్ స్క్రీన్లో మీకు చెప్పేది shutterstock.com. సో shutterstock.comలో రెండు ఉంటాయి. ఒకటే shutterstock.com. అందులో ఏంటంటే మీరు ఫొటోస్ కొనుక్కోవాలి, మీరు అమ్మడానికి అవ్వదు. సెకండ్ ఏమో shutterstock.com కాంట్రిబ్యూటర్ అంటే మీరు కాంట్రిబ్యూట్ చేయొచ్చు ఫొటోస్, అంటే మీరు సెల్ చేసుకోవచ్చు. సో దానికి రిలేటెడ్ సైట్ కూడా ఉంది, దానికి వెబ్సైట్ కూడా ఉంది. సో ఇప్పుడు దానికి రిలేటెడ్ సైట్ అంటే ఇక మీకు ఆల్రెడీ కొట్టి చూపిస్తాను. నేను ఆల్రెడీ గూగుల్లో కొట్టించాను మీకోసం టైం వేస్ట్ చేయకుండా. సో ఇక్కడ మీరు పేరు చూడొచ్చు, స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, ఇగో ఇదే కాంట్రిబ్యూటర్ అనే సైటు. ఇగో ఇక్కడ మీరు జూమ్ చేస్తే నా ప్రొఫైల్ చూడొచ్చు. ఇది నేను గరికపాటి రాజేష్, ఇది నాదే, నేను ఆర్యన్, సో నాదే. సో ఇందులో ఇప్పుడు నా డాలర్స్ అర్నింగ్ చూడొచ్చు. $12.60 ఉన్నాయి. $12.60 నేను అర్న్ చేశానండి. సో అది ఎలా అని చూశారు. ఇది వెబ్సైట్ కాకుండా యాప్ అని చెప్పాను కదా, ఇదే shutterstock.com యాప్, కాంట్రిబ్యూటర్ యాప్. సో ఇందులోనే నేను ఎక్కువ ఫొటోస్ యూజ్ చేస్తాను. మీ వెబ్సైట్ కన్నా ఈ యాప్ మీకు బాగా యూజ్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, 13 ఫొటోస్ నేను అమ్మాను. 13 ఫొటోస్ అమ్మాను, $12 సంపాదించాను. సో 13 ఫొటోస్ అంటే ఒక ఫోటోకి $1 చెప్పిన 13 ఫొటోస్ అమ్మాను, నేను $12 సంపాదించాను. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, నా అకౌంట్లో నేను క్లియర్గా చూపిస్తున్నాను, నా ఇమేజెస్ చూపిస్తాను. 29 ఇమేజెస్ అప్లోడ్ చేశాను. బట్ అందులో 13 అప్రూవ్ అయిపోయి సో నాకు $12 వచ్చాయి. ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు, ఎప్పుడెప్పుడు నా ఫొటోస్ ఎప్పుడెప్పుడు నా ఫొటోస్ బై చేశారు, ఏ మంత్లో ఎంత డాలర్స్ కానీ ప్రతిదీ ఇందులో ట్రాన్సాక్షన్ ఉంది, మీరు చూపించాను చూడండి. సో ఇప్పుడు ఇందులో మీరు ఏ ఫొటోస్ అప్లోడ్ చేయాలి అంటే, ఇప్పుడు నేను సింపుల్గా ఇంకొక యాప్ చూపిస్తాను. ఆ యాప్లో మీరు ఫొటోస్ ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇప్పుడు ఏ యాప్ అంటే, ఒక నిమిషం అండి, ఇది ప్లస్ అని ఈ యాప్ ఉంది కదా, ఈ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్లో ఉంటుంది, మీకు దొరికిపోద్ది. సో ఇది కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. సో ఈ యాప్ ఓపెన్ చేశాక ఇందులో మీకు వాల్పేపర్స్ గురించి కానీ మంచి ఫొటోస్ అన్నీ ఉంటాయి. ద బెస్ట్ ఫొటోస్ అన్నీ దొరుకుతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ ఫోటో ఉంది, సిది. సో ఇప్పుడు మీరు ఇందులోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ నేను మీ ముందు అప్లోడ్ చేసి చూపిస్తాను. ఇది ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి వెళ్ళండి, కాంట్రిబ్యూటర్లోకి వెళ్ళండి. సో స్టార్ట్ హియర్ కొట్టండి, గ్యాలరీలోకి వెళ్ళండి. సో గ్యాలరీలోకి వెళ్ళి మీరు ఇప్పుడు ఫోటో అప్లోడ్ చేయాలన్నమాట. ఆ ఫోటో ఎక్కడుంది, ఫోటో చూసి ఆ ఫొటోస్ అప్లోడ్ చేయండి. ఎగ్జాంపుల్ ఇవ్వండి, ఇక్కడ ఫోటో ఉంది. ఇప్పుడు ఆ ఫోటో డౌన్లోడ్ చేసిన ఫోటో మీరు చూశారు. సో ఇప్పుడు ఆ ఫోటో యాక్సెప్ట్ చేయండి. సో ఆ ఫోటో తాలూకు డీటెయిల్స్ వస్తాయి. సో వచ్చాక ఇక్కడ పెండింగ్ చూపిస్తుంది చూడండి. సో ఇప్పుడు ఇందులోకి వచ్చాక దీని మీద క్లిక్ చేయండి. ఇది ఇంకా అప్లోడ్ అవ్వలేదు, ఫుల్గా అప్లోడ్ అయిపోయాక ఇక్కడ చూసారా, ఇప్పుడు మీకు క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీకు ఒక లైన్ చూపిస్తుంది.
సో ఈ లైన్ మీకు క్లియర్గా ఫుల్ సో ఫోటో పబ్లిష్ అయిన దగ్గర నుంచి మీకు ఇంకా మీకు ఎవరైనా వచ్చి అసలు ఆ ఫోటో క్లిక్ చేసి కానీ బై చేస్తే మాత్రం ఇంక మీకు మనీ జనరేట్ అవుతుంది అనమాట. ఇంకా అక్కడ నుంచి మనీ అన్నీ స్టార్ట్ అయిపోద్ది. సో ఫస్ట్ నేను స్టార్టింగ్ చేసినప్పుడు నాకు కూడా ఒక 1 మంత్ ఫస్ట్ 1 మంత్ స్టార్ట్ అవ్వలేదు. బట్ ఆ తర్వాత నుంచి అసలు ఇంకా ఆగట్లేదు. సో ఇప్పుడు $12 ఇంకా 10 ఫొటోస్ డైలీ 10 ఫొటోస్ లిమిట్ పెట్టుకోండి. 10 ఫొటోస్ డౌన్లోడ్ చేయండి, మంచివి అప్లోడ్ చేసేయండి. సో అలా 10 ఫొటోస్ మీరు ఇలాంటి యాప్స్ ఇంకేమైనా యాప్స్ కూడా మీకు తెలిస్తే సో అందులో కూడా తీసి డౌన్లోడ్ చేసి 10 ఫొటోస్ అప్లోడ్ చేయండి. సో 10లో డెఫినెట్గా 5 or 6 ఫొటోస్ మీది అప్రూవ్ అయిపోతాయి. సో అలా అవి ర్యాంకింగ్కి వెళ్ళిపోతే సో ఆటోమేటిక్గా మీకు మనీ. సో మీకు చెప్పాను కదా ఎలా ఫిల్ చేయాలని దాని గురించి డిస్క్రిప్షన్. సో ఇప్పుడు మీరు చూసారు ఫినిష్ అని వచ్చింది. సో ఫినిష్ అని వచ్చిన తర్వాత ఇప్పుడు దీని మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీరు క్లిక్ చేశాక ఫినిష్ అని వచ్చింది. ఇవ్వండి ఇప్పుడు దీని మీద అది క్లిక్ చేసి కంప్లీట్ అయిపోయిన తర్వాత అది మీకు ఒక నెంబర్ ఇస్తుంది అనమాట. #తో ఒక నెంబర్ ఇస్తుంది. సో ఇది మీ ఫోటో నెంబరు. సో మీరు అప్లోడ్ చేసే పిక్ నెంబరు. సో ఇప్పుడు ఇందులో డిస్క్రిప్షన్కి వచ్చాక మీరు ఏమైనా ఫిల్ చేయండి. బీచ్ వ్యూ అని లేకపోతే నేచర్ అని ఏదో ఒకటి మీకు కావాల్సింది ఏదో ఒకటి ఫిల్ చేయండి. తర్వాత కీవర్డ్స్లోకి వచ్చేసరికి మీకు ఇక్కడ బోల్డ్ కీవర్డ్స్ ఉంటాయి అన్నమాట. లైక్ సీ, ట్రావెల్, మీరు అన్నీ కొట్టి అన్నీ టైప్ చేసి పెట్టుకోండి. ఎన్ని ఉన్నాయి అన్ని కీవర్డ్స్ యాక్సెప్ట్ చేసేసుకోండి. 15-16 ఉంటే నేను చూడండి అన్నీ యాక్సెప్ట్ చేసి పెడుతున్నాను మీకోసం. సో అన్న కొన్నే ఉంచాలి ఇవే అని కాదు, ప్రతిదీ బీచ్ బ్యూటిఫుల్ అని పెట్టాను నేను. సో డిస్క్రిప్షన్ దాని తర్వాత ఒక హార్ట్ సింబల్, లవ్ సింబల్ ఏదో పెట్టుకోండి. సో దాని తర్వాత ఇది ఎక్కడికి వచ్చింది, నేచర్లోకి వస్తుంది. నేచర్ ఒకటి, తర్వాత బ్యూటిఫుల్ లేకపోతే టెక్నికల్ హాలిడేస్. నేచర్ అండ్ హాలిడేస్ ఏదైనా రెండు పిక్ చేసుకోవచ్చు. సో నేచర్ ఒకటి పిక్ చేసుకోండి, హాలిడేస్ ఒకటి పిక్ చేసుకోండి. చూడండి ఇక్కడ 2 మీరు టికెట్ డన్ కొట్టండి. తర్వాత ఇవేం అవసరం లేదు, 3 ఏం అవసరం లేదు. సబ్మిట్ కొట్టగానే మీది సబ్మిట్ అయిపోద్ది అనమాట. సబ్మిట్ ఫెయిల్డ్. సో ఇప్పుడు మీరు చూసారు, దాని తర్వాత మీరు సబ్మిట్ చేయండి. సో అలాగే దాని డిస్క్రిప్షన్ ఒకటి నింపేసి సబ్మిట్ చేస్తే సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. సో ఇలా మీ సబ్మిట్ అయిపోయాక దాని తర్వాత అది పెండింగ్లోకి వెళ్తుంది. పెండింగ్ అయిన తర్వాత రివ్యూ పెండింగ్ అని చూస్తారా, పెండింగ్ రివ్యూ. సో ఇది పెండింగ్ అయింది. 5 వర్కింగ్ డేస్ అంటారు. 2 వర్కింగ్ డేస్లో రివ్యూ అయిపోద్ది. రివ్యూ అయిపోయాక అది ఆటోమేటిక్ పబ్లిష్ అయిపోద్ది. సో అలా ఆటోమేటిక్ జనరేట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మీరు చూసారు కదా, నా మొబైల్ స్క్రీన్లో క్లియర్గా మీకు చూపించాను అసలు ఫొటోస్ ఎలా సెల్ చేయాలని దాని గురించి. మీరు పెద్ద ప్రాబ్లం ఏ ఫొటోస్ సెల్ చేయాలి, అసలు ఏ ఫొటోస్ డౌన్లోడ్ చేసి సెల్ చేయాలని దాని గురించి టెన్షన్ పడకండి. సో మీకు బెస్ట్ యాప్స్ కూడా చూపించాను. అలాంటి యాప్స్ బోల్డ్ ఉంటాయి ప్లే స్టోర్లో. ఏదైతే ఫొటోస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అలా రిపోజ్ అలాంటి యాప్స్ బోల్డ్ ఉంటాయి, రిప్లైస్ లాంటివి. సో అలాంటి యాప్స్ డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసి అందులోంచి డౌన్లోడ్ చేసి ఇందులో అప్లోడ్ చేసాను చాలు. సో ఎక్కువ ఇందులో అయితే ఏ కాపీరైట్ స్ట్రైక్ రాదు. సో ఈ యాప్ చాలా యూస్ఫుల్. సో ఇందులో నేను చేసినంత ఇందులో 29-30 ఫొటోస్ అప్లోడ్ చేశాను. అన్నీ ఇందులో నుంచి డౌన్లోడ్ చేసినవి. సో అలా డైలీ ఒక 10 ఫొటోస్ తీసుకొని మంచి బీచ్ వ్యూస్, పక్షులు, నేచర్ వ్యూస్, బైకులు, మనుషులు కాకుండా మిగతావి ఏమైనా తీసుకోండి. సో అవి తీసుకొని అలాంటివి మీరు అప్లోడ్ చేసుకోండి. ఏదో క్యాప్షన్ రాసింది, బ్యూటీ వ్యూ, నేచర్ వ్యూ, పీపుల్ లైక్స్ బీచ్ వ్యూ, ఏదో ఒక 15 క్యారెక్టర్స్ టైప్ ఒక డిస్క్రిప్షన్ రాసి నేచర్, బ్యూటీ మీకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది ఏ క్యాప్షన్లో ఇందులో పెట్టాలో. కీవర్డ్స్ మాత్రం అన్ని టైప్ చేసి అన్నీ తీసుకోండి. సో అది సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అండ్ 3 డేస్లో మీకు అప్రూవ్ అయిపోద్ది. సో అప్రూవ్ అయిన తర్వాత మీకు ఒక్కసారి మా ఫోటో స్టార్ట్ అయిందంటే సెల్లింగ్ ఇంకా అలా కంటిన్యూ మీ సైట్లో సెల్లింగ్ వస్తూనే ఉంటుంది. ఫుల్ రష్ అయిపోతారు. అండ్ ఇంకోటి ఇందులో బెస్ట్ థింగ్ ఒకటి కూడా ఉంది. మీరు ఒక షట్టర్స్టాక్లో ఇంకా ఎక్కువ సంపాదించాలంటే గూగుల్లోకి వెళ్ళి shutterstock.com మోస్ట్ సర్చింగ్ ఫొటోస్ అని కొట్టండి. మీకు కొన్ని ఫొటోస్ చూపిస్తే అలాంటి ఫోటోలు మీకు తయారు చేయడం వస్తాయి, మీ వల్ల అయితే తయారు చేయడం. సో అలాంటివి మీరు రెడీ చేసి కూడా మీరు అప్లోడ్ చేసి సెల్ చేసుకోవచ్చు. సో మీరు చూడండి గూగుల్లో shutterstock.com మోస్ట్ సెల్లింగ్ ఫొటోస్ అని. సో రీసెంట్లీ ఎన్ని ఎక్కువ సెల్ అయిన ఫొటోస్ కూడా అందులో చూపిస్తాయి. సో అలాంటి ఫొటోస్ మీరు ట్రై చేయగలం అంటే అది లైక్ అంటే కాఫీ డే ఫొటోస్ టైప్ అనమాట. సో అలాంటి ఫొటోస్ మీరు ఏమైనా తయారు చేయగలను, మీకు ఆ టాలెంట్ ఉంది అంటే సో తయారు చేసి సెల్ చేయండి, ఇంకా ఎక్కువ మనీ వస్తాయి. బట్ ఇది ఒక ఈజీ వే. సో మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో అన్ని రిలేటెడ్ ఇంకెలాంటి వీడియోస్ బోల్ చేస్తుంటాను. మీరు మా ఛానల్ కానీ ఫస్ట్ టైం వచ్చింటే డెఫినెట్గా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయండి. సో నెక్స్ట్ ఏ వెంటనే వీడియో వచ్చినా వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు వీడియోస్ చూస్తున్నాను, నేను ఎంజాయ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.